తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 52 వినతులు వచ్చాయని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 18 మంది తమ సమస్యలు తెలుపగా 34 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్సీ మునికృష్ణ పాల్గొనగా కార్పొరేటర్ నరసింహాచారి సమస్యలు పరిష్కరించాలని కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రిజర్వాయర్ రోడ్డులో అన్నదమ్ములు భాగ పరిష్కారం చేసుకున్నామని, తమకు సర్వే చేస్తే పన్ను బకాయిలు చెల్లిస్తామని, డయాలసిస్ పేషెంట్ అని తను వేలిముద్ర వేస్తే శిరీష అనే పేరు వస్తుందని పరిష్కరించాలని, బీసీ రుణానికి దరఖాస్తు చేసుకున్నారని, తిరుపతి టౌన్ బదులు చిత్తూరు అని సరిచేయాలని, నగరపాలక సంస్థ అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న తన భర్త మృతి చెందాడని, తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, టీటీడీ పరిపాలనా భవనం పక్కన వేసిన రోడ్డును పూర్తిగా ఏర్పాటు చేయాలని, దేవాలయం పక్కన అక్రమంగా పైప్లైన్ పగులగొట్టి పిల్లర్లు వేస్తున్నారని పరిశీలించాలని, ప్రకాశం పార్కు వాకింగ్ ట్రాక్ గుంతలు సరిచేయాలని, జిమ్ పరికరాలు మరమ్మతులు చేయాలని, మొక్కలు విరివిగా నాటాలని, జ్యోతి థియేటర్ బస్టాప్ వద్ద మురుగు కాలువలు సరిచేయాలని, చెన్నారెడ్డి కాలనీ ప్రభుత్వ స్కూలు వద్ద చెత్త వేయకుండా చూడాలని కోరారని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ మహాపాత్ర, డీఈలు, ఏసీపీలు తదితరులు ఉన్నారు.